హైదరాబాద్ ఈ వెస్టీజ్ బిజినెస్ ని సీరియస్ గా ఫుల్ టైం నేను బిల్డ్ చేస్తున్నాను లాస్ట్ 8 months నుంచి. సో ఇవాళ నేను తీసుకునే టాపిక్ వచ్చేసి వై వెస్టీజ్. సో వై వెస్టీజ్ అంటే మనం వెస్టీజ్ ఎందుకు చేయాలి, ఎందుకు వెస్టీజ్ ని మన కెరీర్ ఆపర్చునిటీగా తీసుకోవాలి, కెరీర్ గా చేసుకోవాలి అంటే లైక్ వెస్టీజ్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్, అందరికీ తెలిసిన విషయమే. సో అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎవరికి కూడా ఒక డైరెక్ట్ ఆపర్చునిటీ ఎవరి దగ్గరికి రాదండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ముందు ఎవరైనా సరే జాబ్ కానీ, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, లైక్ ఒక బిజినెస్ లో కానీ ఏదో ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో లైక్ చూడండి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉండొచ్చు చాలా మంది, లేకపోతే ఎంప్లాయిడ్ ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక పెద్ద బిజినెస్ ఓనర్స్ ఉండొచ్చు, ఇన్వెస్టర్స్ ఉండొచ్చు. సో 4 types ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ అండి మన దగ్గర రెగ్యులర్ గా జనరల్ గా ఉండేటువంటి 4 types. సో ఈ 4 types మన జాబ్ కానీ, లైక్ ఒక బిజినెస్ కానీ, లేకపోతే ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఒక స్టోర్ కానీ మనం ఎందుకు చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉండే ఒక చిన్న డ్రీమ్స్ అయ్యుండొచ్చు. లైక్ చూడండి, ఫస్ట్ అందరికీ కావాల్సింది ఒక మంచి డ్రీమ్ హౌస్. సో ఈ రోజు చూస్తే చూడండి, రోటీ కపడా మకాన్ అంటారు, కానీ చాలా మందికి రోటీ కపడా దొరుకుతుంది కానీ మకాన్ దొరకట్లేదు, ఇల్లు. సో సొంత ఇల్లు అనేది ఒక కలగానే ఉంది చాలా మందికి. సో నెక్స్ట్ ఇంకొక చూస్తే కనుక అందరూ కూడా ఒక మంచి కార్ డ్రైవ్ చేద్దాం అనుకుంటారు, డ్రీమ్ కార్. అట్లీస్ట్ ఒక చిన్న కార్ దగ్గర నుంచి పెద్ద కార్, వాళ్ళ రేంజ్ని బట్టి పెద్దగా కలలు కానే వాళ్ళు పెద్ద కారు కావాలనుకుంటారు, చిన్నగా ఉండేటోళ్ళు అట్లీస్ట్ ఒక నాకు చిన్న కారు ఉంటే చాలు అనుకుంటారు. కానీ ఆ కళలు మాత్రం కళలుగానే ఉండిపోతున్నాయి. నెక్స్ట్ సేవింగ్స్ అండి. సేవింగ్స్ గురించి మాట్లాడాలంటే జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ కోవిడ్ లాక్డౌన్ టైంలో కనుక మనం చూస్తే ఎవరి దగ్గర అయితే సేవింగ్స్ మనీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో వాళ్ళే సేఫ్గా ఉన్నారు. సో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ 2 months 3 months ఖర్చు చేసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఏదో ఒక రకంగా గడుస్తుంది. సో సేవింగ్స్ కోసం మనం ఇచ్చేసుకుంటుంటాం. సేవింగ్స్ ఎప్పుడైనా మనం ఓకే, మనం ఏ ఖర్చులున్నా చేసినా చేయకపోయినా, లైక్ మనకు కావాల్సింది తిన్నా తినకపోయినా మనం సేవింగ్స్ చేసుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్. సో ఎవరైనా ఒక చిన్న జాబ్ చేసినప్పటి నుంచి పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా సరే ఆ రేంజ్కి సరిపడగా మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం పిల్లలకి, ఒక మంచి స్కూల్లో జాయిన్ చేపిద్దాం అని అనుకుంటారు జనరల్గా. సో నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ టూర్స్ కావచ్చు, ఇండియన్ లోకల్ టూర్స్ కావచ్చు, లైక్ పిల్గ్రిమేజ్ ట్రిప్ కావచ్చు, ఏదైనా ఎక్స్కర్షన్ కావచ్చు, వాట్ ఎవర్. సో అందరికీ కూడా ఈ డ్రీమ్స్ అనేవి ఉంటాయండి జనరల్గా. సో ఈ సేవింగ్స్, ఎడ్యుకేషన్ అండ్ టూర్స్ ఇవన్నీ. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, అందరికీ కంపల్సరీగా నాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే అంత టైం కావాలి అని అందరూ కూడా అనుకుంటారు. కానీ ఏవైతే ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసినటువంటి డ్రీమ్ హౌస్ కావచ్చు, కార్ కావచ్చు, సేవింగ్స్ కావచ్చు, మంచి చిల్డ్రన్కి మంచి ఎడ్యుకేషన్ కావచ్చు, లైక్ వరల్డ్ ట్రిప్స్ కానీ, లేకపోతే లోకల్ టూర్స్ కానీ కావచ్చు, ఫ్యామిలీ టైం కానీ కావచ్చు, ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నారో, లేకపోతే ఒక జాబ్ ఎంప్లాయీగా ఉన్నారో, వీళ్ళందరికీ కూడా ఇది 100% జరగదు. 50-50 ఛాన్సెస్. అంటే కొంతమంది ఎంప్లాయీస్కి ఉండొచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ లేకపోవచ్చు. సో నెక్స్ట్ ఎందుకు మనం ఇవన్నీ ఆలోచించుకుంటాం, కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి ఇట్లా లేదండి పరిస్థితి. సో రియాలిటీకి వస్తే మనం ఉండే ఇల్లు ఇట్లా ఉంటుంది. ఓకే, ఒక పెద్ద బంగ్లాలో చిన్న గదుల్లో అడ్జస్ట్మెంట్ అయితే బతుకుతున్నాం, ఎందుకంటే తక్కువ రెంట్ కోసం. సో ఎంత తక్కువ మనకి రెంట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, కాబట్టి అలా ఉంటేనే మనకు వచ్చే జీతానికి, మనకున్న ఎక్స్పెన్సెస్ కి సరిపోతుంది. కాబట్టి మనం కాంప్రమైజ్ అయ్యి ఈ రోజు మనం ఒక చిన్న ఇంట్లో గడపాల్సి వస్తుంది. సో మన ట్రావెల్ పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది ఈరోజు. సో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, ఫ్యామిలీతో వెళ్ళాలంటే, నలుగురున్న ఫ్యామిలీ కూడా ఒక బండి పైన వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఎందుకంటే క్యాబ్ బుక్ చేద్దామన్నా క్యాబ్ కూడా కాస్ట్లీనే, లైక్ వేరే రకంగా వెళ్దామన్నా కూడా కాస్ట్లీనే. సో ఇక్కడ కూడా మనం కాంప్రమైజ్ అయ్యి మన ఫ్యామిలీని కాంప్రమైజ్ చేసుకుంటూ మనం ఈ రకంగా మనం ట్రావెల్ చేస్తున్నాం. సో ఇంకా చూస్తే నెక్స్ట్ విషయానికి వస్తే, మనం ట్రైన్ జర్నీ ఎక్కడికైనా మనం వెళ్ళాలి, ఎమర్జెన్సీలో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వి గో ఫర్ సెకండ్ క్లాస్ లేకపోతే మనకి దొరికేది నెక్స్ట్ ఇంకొకటి జనరల్ కంపార్ట్మెంట్. సో జనరల్ కంపార్ట్మెంట్ బస్సులో కావచ్చు, ఏదైనా మనం ఇమీడియట్ గా బయటకు వెళ్ళాలంటే కనుక మనకి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు. సో మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది. సో అంటే మనకు అనిపిస్తుంది గవర్నమెంట్ స్కూల్లో మనం జాయిన్ చేయించకూడదు అనుకుంటాము, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించేంత డబ్బులు కానీ బడ్జెట్ కానీ మన దగ్గర ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్. ఒక్కసారి కనుక మనం ఏదైనా ఇంట్లో ఎవరైనా సిక్ అయితే వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తే జనరల్ వార్డులో జాయిన్ అవ్వాలి, ఎందుకంటే మన బడ్జెట్ అంతవరకే సహకరిస్తుంది, మన పాకెట్. సో మనం ఈ రకంగా కాంప్రమైజ్ అయ్యి ఈవెన్ మన ట్రీట్మెంట్ దగ్గర కూడా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది.
సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మనం ఎందుకు ఇట్లా కాంప్రమైజ్ అవుతున్నాం అంటే కనుక అది ఒకటండి. లైక్ ఇప్పుడు ఈ గుర్రం పరిగెడుతుంది కదా, ఈ పరిగెట్టే గుర్రం ఎవరో కాదండి, మన క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే మన చుట్టూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. లైక్ ఫస్ట్ ఎఫ్ఎంసీజీ ఎక్స్పెన్సెస్. ఇవాళ చూస్తే కనుక ప్రతి మనిషికి లైక్ నిత్యావసర వస్తువులు ఏమైతే ఉన్నాయో, లైక్ కుకింగ్ ఆయిల్ కావచ్చు, పప్పులు ఉప్పులు కావచ్చు, వాట్ ఎవర్, మీకు మార్నింగ్ లేస్తే ఒక టూత్ పేస్ట్ కావచ్చు, షాంపూ కావచ్చు, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు ఏమైతే ఉన్నాయో వాటి ధరలు ఎలా పెరుగుతున్నాయంటే ఆకాశాన్ని అందుతున్నాయి. సో మన ఇప్పుడు లైక్ అలా పరిగెడుతున్నాయి అనమాట. సో అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక లైక్ మనకు వచ్చే జీతానికి మన ఎక్స్పెన్సెస్ చూసుకుంటే 50-60% అదే కవర్ చేసేస్తుంది. ఎక్స్పెన్సెస్ మనకు వచ్చే శాలరీలో 50-60% ఓన్లీ ఎఫ్ఎంసీజీ ఎక్స్పెన్సెస్కే అయితే, నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ అని నేను ఏంటన్నానంటే జనరల్ గా ఎఫ్ఎంసీజీ కాకుండా మంత్ లో మనకి తెలియకుండా చాలా ఎక్స్పెన్సెస్ మనకు వస్తూ ఉంటాయండి. లైక్ సింపుల్ గా చెప్పాలంటే ఎవరో ఒకరు బర్త్డే రావచ్చు మన ఇంట్లో, సో బర్త్డే జరపాలి. సో ఎవరిదైనా మ్యారేజ్ ఇన్విటేషన్ వస్తుంది, ఆ మ్యారేజ్కి అటెండ్ అయ్యి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. సో ఇంకో రకంగా చూసుకుంటే కనుక లైక్ మన ఇంట్లో ఎవరైనా సిక్ అవుతారు, సిక్ అయితే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. లైక్ ఏదో ఒకటి అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారైనా ఒక రెస్టారెంట్లో భోజనం చేయాలనిపిస్తుంది, సో అదొక ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు. ఒక మంచి సినిమా కావచ్చు, మీ పిల్లలకి అట్లీస్ట్ మంత్లీ ఒక 2 నెలలకు ఒకసారి ఒక జత బట్టలు కొనొచ్చు, ఇంకైనా ఏమైనా వాట్ ఎవర్ ద ఎక్స్పెన్సెస్. సింపుల్ ఇంకొక మాట చెప్పాలంటే ఒక 2 వీలర్ ఉన్న పర్సన్ ఒక మంత్లీ తన బండి సర్వీస్ చేయించడానికి కూడా కాంప్రమైజ్ అవుతున్నాడు అండి. ఎందుకంటే సర్లే ఈ మంత్ ఎలాగో నడిచింది కదా, నెక్స్ట్ మంత్ లోనే మనం బండి సర్వీసింగ్ చేద్దాం. సో అంటే ఎంత కాంప్రమైజ్ అవుతున్నాడు అంటే తన తిరిగే ఒక వెహికల్ ని సర్వీసింగ్ చేయించడానికి కాంప్రమైజ్ అయ్యి ఇవాళ వెళ్తున్నాడంటే తన ఆరోగ్యం పరిస్థితి. సో ఈ అదర్ ఎక్స్పెన్సెస్ లో వచ్చే మెయిన్ ఇంకొక ఎక్స్పెన్సెస్ ఏంటంటే అండి, లైక్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ లో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కొంతమందిని చూస్తే గనక, సపోజ్ ఆ ఇంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఒక పర్సన్ కి ఒక ఫీవర్ సంథింగ్, ఒక సిక్ అయ్యారు అనుకోండి, సిక్ అయితే పోయి హాస్పిటల్ పోకుండా ఒక మెడికల్ స్టోర్కి పోయి ఏదైనా ఒక టాబ్లెట్ తెచ్చుకుని నయం చేసుకుని పడుకుని తగ్గించేసుకుని, కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం ఎవరికైనా అయితే గనక హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే కాంప్రమైజ్ బడ్జెట్. సో తను హ్యాపీగా ఉన్నా లేకపోయినా తన ఇంట్లో వాళ్ళని ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికి కాంప్రమైజ్ అయ్యి ఈ రోజు బతకాల్సిన పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే పెట్రోల్ ప్రైస్ అని ఎందుకనంటే అండి, పెట్రోల్ డీజిల్ ప్రైస్, లేకపోతే మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు, మనం ఏమైనా బస్సులో ట్రావెల్ చేస్తే బస్ కిరాయిలు కావచ్చు, లైక్ పెట్రోల్ అండ్ డీజిల్. సో డీజిల్ ఒక్కసారి రేటు పెరిగిందంటే మీకు అందరికీ తెలుసు, జనరల్ గా ఒక డీజిల్ రేటు పెరిగిందంటే అన్ని రేట్లు పెరిగిపోతాయి, అది ఏమైనా కావచ్చు. అంటే డీజిల్ ఒక ట్రాన్స్పోర్ట్ లో ఏవే వస్తువులు అయితే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళే వస్తువులు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా పెరిగిపోతాయి బికాస్ ఆఫ్ ఈ డీజిల్ అండ్ ఫ్యూయల్ ప్రైస్ అన్నమాట. సో ఇవన్నీ ఎలా పరిగెట్టినా ఎక్కడికి వెళ్ళినా సరే మన శాలరీ మాత్రం ఇలాగే ఉంటుందండి, తాబేలు. సో ఎంత చేసినా ఏం చేసినా ఈ శాలరీ మాత్రం కదలదు, ఇలాగే ఉంటుంది. అంటే మన నిత్యావసర వస్తువులు, సరుకుల వస్తువులు కానీ, ధరలు కానీ, లేకపోతే అదర్ ఎక్స్పెన్సెస్ కానీ, పెట్రోల్ ప్రైస్ కానీ గుర్రంలా పరిగెడుతూనే ఉంటాయి. సో మన శాలరీ మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఇందుకు మనం కాంప్రమైజ్ అయ్యి మన లైఫ్ ని లీడ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఈ రోజు ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం అనుకున్నాం, జనరల్ గా 4 types ఆఫ్ జాబ్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఉంటాయి, ఇన్కమ్ సోర్సెస్. అందులో మనం ఒకటి చూద్దామండి. లైక్ ఫస్ట్ వచ్చేసి లైక్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఏదైనా స్టోర్ కీపర్ కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న పని కావచ్చు, లైక్ రెస్టారెంట్ కావచ్చు, ఒక ఫుట్వేర్ కావచ్చు, క్లాస్ స్టోర్ కావచ్చు, వాట్ ఎవర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయిడ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, జాబ్. మనం ఏదో కష్టపడి చదువుకున్న తర్వాత మనం అంతా అయిపోయిన తర్వాత ఒక జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాం, మనం జాబ్ లో జాయిన్ అవుతాం. సో ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేవాళ్ళు యాక్చువల్ గా 100లో 95% అండి. 95% ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఈ బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓన్లీ 5%. ఓకే, 95% ఎంప్లాయిడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటే 5% మాత్రం బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో మనం ఏదైతే మనం ఇప్పుడు ఈ 4 రకాలు ఉన్నారు కదా ఇన్కమ్ సోర్స్, దీన్ని ఒక్కొక్కటి చూద్దామండి. ఓకే, లైక్ ఫస్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీరు ఇమేజ్ కనుక చూస్తే మీకు ఒకటి అర్థమవుతుందండి, ఓపెన్ 24 hours. సో 24 hours ఓపెన్ ఉండాలి. అంటే చూడండి, ఇంకొకటి ఏంటంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఒక జనరల్ స్టోర్ కానీ ఏదైనా ఒక స్టోర్ ఓపెన్ చేయాలంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ కావాలి, ఇన్కమ్. ఒక 10 lakhs 5 lakhs నుంచి 10 lakhs వరకు ఇన్కమ్ కావాలి, ఐ మీన్ క్యాపిటల్ పెట్టుబడి కావాలి. ఇన్వెస్ట్మెంట్ పెడతాము, పెట్టిన తర్వాత దానికి మంత్లీ మెయింటెనెన్స్ ఉంటుంది. లైక్ మనం ప్రతి నెల దానికి రెంట్ కట్టాలి, ఒకరిద్దరిని ఎంప్లాయీస్ని పెట్టుకుని వాళ్ళకి శాలరీ ఇవ్వాలి. ఇదంతా కూడా రిస్క్ తో కూడుకున్న పని. సో ఇక్కడ ఏంటంటే టైం ఉంటుందా అంటే నో టైం. టైం గురించి మాట్లాడేయొద్దు. చూడండి, మండే టు ఫ్రైడే ఇంట్లో ఉంటారు కాబట్టి స్టోర్ తీయాలి, నడుస్తూ ఉంటుంది మండే టు ఫ్రైడే. అండ్ సాటర్డే సండే వీకెండ్ కాబట్టి స్టోర్ తీయాలి. సో ఇక ఎప్పుడు మన దగ్గర టైం ఉంటుందంటే నో టైం. అంటే ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఈవెన్ తన క్లోజ్ ఫ్రెండ్ కాదు, తన రిలేటివ్స్ లో ఎవరిదైనా మ్యారేజ్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తే నైట్ ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారో కూడా వారికే తెలియదు. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే చూడండి, మన ఇంటి పక్కన ఉన్న ఒక జనరల్ స్టోర్ దగ్గరికి మనం పొద్దున్నే 6 o'clock వెళ్తాం, ఎందుకంటే పాలు కావాలని చెప్పేసి. సో 6 గంటలకు స్టోర్ ఓపెన్ ఉంటుంది. సో నైట్ మనం 10 o'clock వెళ్ళినా కూడా 10 o'clock ఆ షాప్ ఓపెన్ ఉంటుంది, ఎందుకంటే కాంపిటీషన్. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కాంపిటీషన్ చాలా ఉంటుందండి. ఒక్క స్టోర్ ఉందంటే ఒకటే ఉండదు, ఆ సందులో చాలా స్టోర్స్ ఉంటాయి. సో కాంపిటేటర్ ఉన్నాడు కాబట్టి ఆ స్టోర్ ఎక్కువసేపు రన్ చేయాలి. సో టైం అనేది నో టైం. నెక్స్ట్ వచ్చేసి మనీ చూద్దామండి. నో మనీ అని ఎందుకనంటే చూడండి, వీళ్ళు ఆల్రెడీ ఒక 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేసి ఒక స్టోర్ రన్ చేసి దానికి మంత్లీ రెంట్ కట్టి ఒక ఎంప్లాయీ 2 ఎంప్లాయీలు పెట్టుకుని వాళ్ళకి శాలరీలు ఇచ్చి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మనీ ఉండదంటే వస్తుంది మనీ, ఆ సేల్ చేసిన మనీ. ఈ కాంపిటీషన్ లో ఎంత సేల్ అవుతుంది, ఎంత మనీ మిగులుతుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్. దట్టు ఒకవేళ ఒక మనీ ఒక టర్న్ ఓవర్ అయినా సరే ఇమీడియట్ గా ఏం చేయాలి, వాళ్ళు ఏదైతే ఐటమ్స్ సేల్ చేశారో ఆ సేల్ చేసిన ఐటమ్ ని మళ్ళీ పర్చేజ్ చేసుకోవాలి, మళ్ళీ స్టోర్ లో పెట్టాలి. సో ఇక్కడ మనీ విషయానికి వస్తే 50-50 నో మనీ అనే చెప్పుకోవాలి. సో నెక్స్ట్, సెక్యూరిటీ ఉంటుందా, ఫ్యామిలీ సెక్యూరిటీ, ఫ్యూచర్ సెక్యూరిటీ ఉంటుందా అంటే నో. సెక్యూరిటీ వరకు వద్దండి. సింపుల్ గా ఒక్క స్టోర్ కీపర్, ఒక్క స్టోర్ రన్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక్క 4 days కనుక సిక్ అయితే ఆ స్టోర్ తీయడానికి వీలు పడదు. ఓకే, ఆ స్టోర్ తీయాలంటే ఇంట్లో ఎవరైనా వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉండాలి, ట్రైన్ అయ్యి వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేయాలి. సో చెప్తున్నట్టే ఒక 4 days సిక్ అయితేనే నీ స్టోర్ తీయవు. స్టోర్ తీయకపోతే నీ ఇన్కమ్ ఉండదు. నువ్వు ఎప్పుడైతే ఒక 4-5 days నువ్వు స్టోర్ తీయలేదు, నీ కస్టమర్స్ అందరూ వేరే స్టోర్కి వెళ్తారు. సో యు ఆర్ లూజింగ్ యువర్ కస్టమర్స్ హియర్. సో సెక్యూరిటీ కాదండి, ఓన్లీ ఒక 4-5 days లేకపోతేనే మీకు ఇన్కమ్ లేదు. అలాంటిది మీ ఫ్యూచర్ లో మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుందా అంటే నో. ఓకే, మనం చూడ ఇప్పుడు నో టైం, నో మనీ, నో సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్కి వెళ్దామండి. ఎంప్లాయర్ దగ్గర చూస్తే కనుక టైం ఉంటుందంటే నో టైం. టైం అని ఎందుకనంటే అండి, ఒక ఎంప్లాయీ రెగ్యులర్ గా మార్నింగ్ 8 or 9 ఆఫీస్కి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ 5 to 6 రిటర్న్ వస్తారు. ఓకే, అవి తన యాక్చువల్ వర్క్ టైమింగ్స్ అన్నమాట. మార్నింగ్ 9 to 6 అవ్వచ్చు. కానీ ఆ ఎంప్లాయీకి మార్నింగ్ 6 o'clock ఫోన్ రావడం మొదలు పెడతాయండి. సో ఎందుకంటే మార్నింగ్ 6 నుంచి కూడా అతను జాబ్ లో ఉన్నట్టే. సో టైం ఎక్కడ ఉంటుంది, ఫ్యామిలీ టైం ఎక్కడ ఉంటుంది అంటే నో ఫ్యామిలీ టైం, నో పర్సనల్ టైం. ఆఫీస్లో 24 hours ఆఫీస్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, ఎందుకంటే ఒక బాస్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి, తన క్లయింట్కి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, తన టీంకి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. కాబట్టి టైం అనేది నో టైం. సో నెక్స్ట్ వచ్చేసి మనీ అంటారా, మనీ 50% ఆఫ్ ఎంప్లాయీస్ దగ్గర మనీ ఉండదండి. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్. ఓకే, వాళ్ళు ఒక ఐటీ ఎంప్లాయీ అనుకుంటే ఓకే, ఒక మంత్లీ 1 lakh rupees శాలరీ వస్తుంది అనుకుంటే ఓకే. 1 lakh శాలరీ అందరికీ రాదు. ఇవాళ మినిమం 10 to 15,000 శాలరీలోనే పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఎవరైనా సరే ఎంప్లాయీస్, ఇప్పుడు ఒక 1 lakh rupees శాలరీ తీసుకుంటున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర మనీ ఉంది అంటే నో అనే చెప్పాలి. నో, ఎందుకంటే 1 lakh rupees తీసుకునే ఒక ఎవరైనా ఎంప్లాయీ ఉన్నారంటే ఆ ఎంప్లాయీకి సరిపడా ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. సో ఒక మంచి ఇంట్లో ఉండాలి, ఇంటి రెంట్ ఎక్కువ ఉంటుంది. సో మంచి ఒక మినిమం ఒక బైక్ లేకపోతే మంచి కార్లు ఉండాలి, ఆ కార్ ఈఎంఐ అట్లనే ఉంటుంది. సో మంచి బట్టలు కొనుక్కోవాలి, సో అది కూడా అట్లనే ఉంటుంది. ఇక్కడ కూడా నో మనీ అన్నమాట. సెక్యూరిటీ అంటారా, ఫ్యామిలీ సెక్యూరిటీ ఉండదు. సో ఎవ్వరు కూడా తన జాబ్ లో పర్సన్కి ఏమైనా, జాబ్ చేస్తున్న పర్సన్కి ఏమన్నా అయితే తన ఫ్యామిలీలో ఎటువంటి జాబ్ సోర్స్ ఉండదండి, జాబ్ ఇవ్వరు. సో ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లో నో టైం, నో మనీ, నో సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్ బిజినెస్ ఓనర్స్. సో బిజినెస్ ఓనర్స్ అంటే లైక్ వీళ్ళు ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేసి ఉండి crores of rupees ఇన్వెస్ట్ చేసి ఉండి ఒక పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేయగలిగితే వీళ్ళని బిజినెస్ మ్యాన్ అంటారండి.
సో ఇందాక మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ గురించి మాట్లాడుకున్నాం. ఒక స్టోర్ కీపర్, వాట్ ఎవర్, ఒక ఫుట్వేర్ స్టోర్, క్లాత్ స్టోర్, వాట్ ఎవర్, రెస్టారెంట్, హోటల్. సో వీళ్ళలో చాలా మందిని కనుక మనం టచ్ చేస్తే నువ్వేం చేస్తున్నావు అంటే ఐఎమ్ డూయింగ్ మై ఓన్ బిజినెస్, ఐ హ్యావ్ ఎ జనరల్ స్టోర్ అంటారు. కమాన్, అది జనరల్ స్టోర్ అనేది బిజినెస్ కాదండి. బిజినెస్ కాదు. జనరల్ స్టోర్ ఇస్ నాట్ ఏ బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంతే. మీరు పని చేస్తేనే డబ్బులు వస్తాయి. సో బిజినెస్ మ్యాన్ కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్టోర్ కీపర్ కి డిఫరెంట్ ఏంటంటే చెప్తున్నానండి. ఒక బాటా ఓనర్ బిజినెస్ చేస్తాడు, ఆ బాటా షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో ఈ రకంగా పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, టాటా కానీ, రిలయన్స్ కానీ, ఇట్లాంటి ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఫ్రాంచైజీలు ఉంటాయి కాబట్టి వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఎవరైతే ఈ స్టోర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో ఈ బిజినెస్ ఓనర్ దగ్గర టైం ఉంటుందా అంటే టైం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనీ ఉంటుందంటే చాలా మనీ ఉంటుంది. ఎందుకంటే దే ఇన్వెస్టెడ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. వాళ్ళకి చాలా అసెట్స్ ఉంటాయి, చాలా షేర్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ దగ్గర అన్లిమిటెడ్ మనీ ఉంటుంది. మనీకి ఎటువంటి కొరత ఉండదు. సో నెక్స్ట్ సెక్యూరిటీ అంటారా, ఫ్యూచర్ లో వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు అసెట్స్ ఉన్నాయి, ప్లస్ కంపెనీ షేర్స్ ఉన్నాయి. ఆ ఓనర్షిప్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక మనీ ఉంది, సెక్యూరిటీ ఉంది, కానీ టైం లేదు. నెక్స్ట్ కేటగిరీ అండి ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ దగ్గర టైం ఉంటుంది, మనీ ఉంటుంది, అండ్ సెక్యూరిటీ ఉంటుంది. సో హూ ఈజ్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు అంటే, ఇన్వెస్టర్స్ అంటే లైక్ అంటే మనం ఒక 5 రూపీస్ ఎట్లా ఖర్చు పెడతామో వాళ్ళ 5 crores అట్లా ఖర్చు పెట్టే వాళ్ళు ఇన్వెస్టర్స్. లైక్ సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, ఎవరైనా వాట్ ఎవర్, హూ ఎవర్. అంటే ఒక క్రికెట్ టీమ్ ని స్పాన్సర్ చేయడానికి ఒక 500 crores, 1000 crores, లేకపోతే లైక్ ఒక ఏదైనా షాపింగ్ మాల్ వచ్చింది, ప్రపోజల్ వచ్చింది, ఆ షాపింగ్ మాల్ కట్టడానికి ఒక 500 crores, 1000 crores అట్లా ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో వాళ్ళ దగ్గర టైం ఉంటుంది, మనీ ఉంటుంది, ఫ్యూచర్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర ఇన్వెస్టర్స్ క్రోర్స్ ఆఫ్ మనీ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఈ 4 రకాలు మనం మాట్లాడుకున్నాము. నెక్స్ట్ మనం ఇప్పుడు వై వెస్టీజ్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అది ఎందుకు అంటే, చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి జనరల్ గా చాలా మంది దగ్గర మనం చెప్పినప్పుడు కొన్ని మాట్లాడుతుంటారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది హెల్దీ బిజినెస్ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ లో కొంతమందికే డబ్బులు వస్తాయి, నెట్వర్క్ మార్కెటింగ్ లో అందరూ సక్సెస్ కారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఒక మంచి బిజినెస్ కాదు, డోంట్ గో దేర్ అని చాలా మంది మనకు సలహాలు ఇస్తుంటారండి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా హెల్దీ మార్కెట్, హెల్దీ బిజినెస్. ఎందుకంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఈ టైప్ ఆఫ్ చాలా మంది తెలియక చాలా మంది రాంగ్ ఒపీనియన్ తో ఉంటారు. దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయండి. సో ఒక ఎక్స్ కంపెనీ ఉంది, దానికి ఒక చిన్న థియరీ చెప్తాను మనం. ఓకే, రీసెంట్ గా కొన్ని గ్యాంగ్స్ సిటీలో, హైదరాబాద్ లో చాలా చోట్ల నేను చూస్తుంటాను. లైక్ వచ్చి 10,000 పే చేస్తే నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. లైక్ ఎట్లా అంటే నువ్వు ఏం పని చేయక్కర్లేదు, నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు, 10,000 పే చేసి నీ కింద ఇద్దరితో 10,000 పే చేయించు, అంతే అయిపోయింది, ఆ తర్వాత నీకు డబ్బులు వస్తూనే ఉంటాయని చెప్పేసి. సో ఇలాంటి గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది వచ్చి జనాన్ని మోసం చేసి వెళ్ళిపోతున్నారండి. దానివల్ల నెట్వర్క్ మార్కెటింగ్ అనే దాని గురించి అందరికి ఒక చెడు అభిప్రాయం ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా, ఒక నా ఫ్రెండ్ చెప్తే నాకు 10,000 కడితే నాకు ఐటమ్స్ ఇస్తానన్నారు. అంటే ఏం ఐటమ్స్ ఇస్తారు? అక్కడ 10,000 నువ్వు కట్టగలవా, నీ శాలరీ 12,000 రూపీస్ కదా అంటే, కానీ ఏదో ఒక రకంగా చేసి కట్టేయచ్చు కదా, కట్టేసే డబ్బులు వస్తాయి కదా. పీపుల్ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ తో ఆడుకుంటున్నారు అన్నమాట. సో 10,000 రూపీస్ కట్టిన తర్వాత ఏమొస్తాయి అంటే ఏమి రావు. లైక్ ఒక వేసుకోవడానికి బట్టలు ఇస్తారు, ఆ డిన్నర్ సెట్ ఇస్తారు, ఇవన్నీ కూడా. సో దట్ ఈస్ ఆల్ ఫ్రాడ్ అండి. సో రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం ఇప్పుడు. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ద బిజినెస్ ఆఫ్ ద 21st century. సో యాక్చువల్ గా 21st century బిజినెస్ అని నేను చెప్పడం కాదు, మన టీం చెప్పడం కాదండి. కొందరు ఫేమస్ పర్సనాలిటీస్ కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా మంచి స్పీచెస్ అండ్ ఇది చెప్పారు. సో మనం ఇప్పుడు చూస్తే కనుక, ఇప్పుడు చూసాం మనం జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ ఇవన్నీ చూసాము. ఓకే, ఇందులో మనం చూడొచ్చు ఇక్కడ స్లైడ్స్ లో, జాబ్ లో హెల్త్ 50-50, మనీ 50-50, టైం ఉండదు, సెక్యూరిటీ ఉండదు. బిజినెస్ లో కూడా హెల్త్ 50-50, మనీ 50-50, టైం ఉండదు, సెక్యూరిటీ ఉండదు. ప్రొఫెషన్ లో హెల్త్ 50-50, మనీ ఉంటే ఉండొచ్చు, టైం ఉండదు, సెక్యూరిటీ ఉండదు. నెట్వర్క్ మార్కెటింగ్ లో 99% హెల్త్ ఉంటుందండి, మనీ ఉంటుంది, టైం ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. హెల్త్ అని నేను ఎందుకన్నానంటే, చూడండి, ఎప్పుడైతే మనకి టైం వచ్చిందో, మన ఫ్రీ టైం మనకుందో, మన పైన ఎవరు బాస్ ఉండరు, బీ యువర్ ఓన్ బాస్. బాస్ ఎవరు లేకుండా, మన స్ట్రెస్ లేకుండా మనం ఎప్పుడైతే మనం ఫ్రీగా ఉంటామో అప్పుడు మనకి హెల్త్ అనేది 99% కాదని 100% వస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే కనుక చూడండి, గుడ్ హెల్త్. సో ఇప్పటి వరకు మనం ఎంప్లాయిడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ లో మనం ఇప్పుడు ఆలోచించలేదు, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి గుడ్ హెల్త్ ఉందన్నమాట. టైం ఫ్రీడమ్,
సో మనం ఎవరికి రెస్పాన్సిబుల్ కాదండి. మన ఫ్రీ టైంలో మన బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు. మన ఫ్రీ టైంలో మనం హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ విషయానికి వస్తే లేదంటే ఒక 3 years మీరు కనుక ఈ బిజినెస్ చేస్తే మన 3 generations హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేసే సెక్యూరిటీ మన నెట్వర్క్ మార్కెటింగ్ లో, మన వెస్టీస్ లో ఉంది. సో మనీ కూడా మనకి అన్లిమిటెడ్ మనీ ఉంటుంది. లెట్ us know మనం డబ్బులు ఎలా వస్తాయి కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఏం చేయాల్సిన అంటే జనరల్ గా రెగ్యులర్ గా అందరూ కూడా మెజారిటీని ఫాలో అవుతారండి. మెజారిటీ అంటే లైక్ బాగా చదువుకున్నాం, 20 years కష్టపడి lakhs of rupees ఫీజులు కట్టి చదువుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఒకే ఒక ఇన్కమ్ సోర్స్ ఏంటంటే జాబ్. సో అందరూ వెళ్తున్నారు, జాబ్ తప్పేం కాదండి, జాబ్ చేయాలి, జాబ్ తప్పేం కాదు. కానీ అందరూ జాబ్ చేస్తాక వెళ్తుంటారు. ఎవరైనా ఉంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ మెన్ వెళ్తూ ఉంటారు. అందరూ వాళ్ళ ఓన్ వేలో వెళ్తున్నారు. కానీ రైట్ వేలో గనక మనం వెళ్ళి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ని గనక మనం ఆపర్చునిటీగా తీసుకుంటే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ గా ఒక స్టోరీ చెప్తానండి. వీళ్ళందరూ కూడా చూడండి, 99% పీపుల్ ఒకవైపు వెళ్తున్నారు, తను ఒక్కడే ఒకవైపు వెళ్తున్నాడు. సో ఇక్కడ చిన్న స్టోరీ చెప్తానండి. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే చెరువులో చేపలు పట్టడానికి వెళ్తున్నారు అనమాట. సో అటొక చెరువు ఉంది, ఇటొక చెరువు ఉంది. సో ఈ చెరువులో 5 చేపలు ఉన్నాయి. ఈ 99 మంది వెళ్తున్నారు ఆ చేపల కోసం. సో ఇటుపక్క ఏముందంటే ఒక్కడే వెళ్తున్నాడు. సో 95 చేపలు ఉన్నాయి. సో ఎవరికి ఎక్కువ చేపలు దొరుకుతాయంటే అఫ్ కోర్స్ రైట్ వేలో ఎవరైతే వెళ్తున్నారో. కానీ వీళ్ళందరూ లైఫ్ లో ఎలా కాంప్రమైజ్ అవుతారంటే లైక్ సింపుల్ ఎక్స్క్యూజెస్ అనమాట. లేదు ఆ చెరువులో చేపలు తీయగా ఉండవు, రుచిగా ఉండవు అని చెప్పేసి. సో ఈ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పుకుంటూ పరిగెడుతూనే ఉంటారు అనమాట. ఎట్లా పరిగెడుతారు అంటే ఇక పరుగుకి ఆపడం అనేది ఉండదు, పరిగెడుతూనే ఉంటారు. సో ఇందాక మనం గుర్రం పరిగెట్టని చూసుకున్నాం కదా, గుర్రం పరిగెడుతూనే లైక్ మన ఎక్స్పెన్సెస్ కావచ్చు, మన ఖర్చులు కావచ్చు, ఇంకా పెట్రోల్ ప్రైసెస్ కావచ్చు, ఏమైనా సరే పరిగెడుతూనే ఉన్నాం. సో ఆ గుర్రం పరిగెట్టే దాని గురించి ఒక చిన్న జోక్ చెప్పి అది ఎట్లా కోరిలేట్ అవుతుందో చెప్తానండి సింపుల్ గా. సో ఒక జోక్ ఏంటంటే ఒక పిల్లగాడు ఒక స్టోరీ రాసినట్టు 500 పేజీల స్టోరీ. ఈ 500 పేజీల స్టోరీలో ఏముందంటే ఫస్ట్ పేజీలో ఓకే, రాజుగారు పొద్దున లేచాడు, వ్యాయామం చేశాడు, పలహారం చేశాడు, గుర్రం వేసుకుని అడవికి బయలుదేరాడు, వేటకెళ్ళడానికి అడవికి బయలుదేరాడు. సో లాస్ట్ పేజీలో ఏముందంటే రాజు ఇంటికి వచ్చి తినేసి పడుకున్నాడు. సో ఈ సెకండ్ పేజీ నుంచి 499 పేజెస్ ఏమైతే ఉన్నాయో ఇదంతా ఒక్కటే ఉందండి. అదేంటంటే గుర్రం పరిగెట్టిన సౌండ్ అనమాట. ఓకే, సో స్టార్టింగ్ లో రాజు బయలుదేరాడు, ఎండింగ్ లో రాజు ఇంటికి వచ్చాడు, మధ్యలో మొత్తం ఒకటే స్టోరీ, గుర్రం పరిగెట్టినట్టు ఆ సౌండ్ అది ఒక్కటే ఉంది. సో ఇలాగే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ రోజుల్లో తను పుట్టి ఊహ తెలిసిన తర్వాత నుంచి పరిగెడుతూనే ఉంటాడండి. దేనికోసం పరిగెడుతూ ఉంటాడంటే చదువు కోసం పరిగెడతాడు, చదువు తర్వాత జాబ్ కోసం పరిగెడతాడు, జాబ్ తర్వాత ఫ్యామిలీ కోసం పరిగెడతాడు, డబ్బు వెనకాల పరిగెడతాడు, అవసరాల కోసం పరిగెడతాడు, ఫ్యామిలీ కోసం పరిగెడతాడు, పరిగెడుతూనే ఉంటాడు. తన లాస్ట్ డే వరకు పరిగెడుతూనే ఉంటాడు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మధ్యలో పరిగెడుతూనే ఉంటాడు. సో చనిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే అతను పరిగెట్టే బాధ్యత తన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేసి తను వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇలాగా దాన్ని కోరిలేట్ చేశాను. సో నెక్స్ట్, సో ఇక్కడ మనం వెస్టీజ్ ని ఎందుకు కెరియర్ గా తీసుకోవాలి అనే మాట కనుక మనం ఆలోచిస్తే చూడండి, వెస్టీజ్ ఏ లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ, చేంజ్ బిగిన్స్ హియర్. ఓకే, మీరు ఏదైతే మీ చేంజ్ కావాలనుకుంటున్నారో, మీ లైఫ్ లో ఎటువంటి మీకు కావాల్సిన డ్రీమ్ హౌస్ కానీ, కార్ కానీ, మీకు కావాల్సిన లైఫ్ స్టైల్ కానీ ఎంజాయ్ చేయాలనుకున్నారో ద వెస్టేజ్ ఈజ్ ఓన్లీ ప్లాట్ఫామ్. సో వై వెస్టీజ్? సో చూడండి, వెస్టీజ్ ఒక మంచి విజనరీ మేనేజ్మెంట్ ఉందండి వెస్టీజ్ కి. సో గౌతమ్ బాలి గారు మన మేనేజింగ్ డైరెక్టర్, కన్వర్బీర్ సింగ్ ఐటీ డిపార్ట్మెంట్ డైరెక్టర్, అండ్ దీపక్ సూద్ డైరెక్టర్ ఆపరేషన్స్ అండి. ఈ ముగ్గురు కలిపి వెస్టీజ్ ని స్టార్ట్ చేశారు. సో వెస్టీజ్ అనేది ఒక విజన్ తో పనిచేస్తుంది, ఒక మిషన్ ఉన్నాయి. సో విజన్ ఏంటంటే టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ డిగ్నిటీ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. సో మీ సెంటెన్స్ కనుక మీరు చూస్తే కనుక పీపుల్ కి వాళ్ళ లైఫ్ స్టైల్, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ స్టైల్ లో వాళ్ళు లైఫ్ ను లీడ్ చేయడం కోసం ఎకనామిక్ ఇండిపెండెన్స్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా ఉండాలి. ఒక పీపుల్ కి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో ఉండడానికి, లైఫ్ ని డిగ్నిఫైడ్ గా లైఫ్ ని మెయింటైన్ చేయడానికి మనం హెల్ప్ చేయాలి అన్న ఒక విజన్ తో వెస్టీజ్ స్టార్ట్ అయిందండి. అండ్ ద మిషన్ ఆఫ్ వెస్టీజ్ ఏంటంటే టు గ్రో ఏ గ్లోబల్ స్కేల్ అండ్ బికమ్ ద బెంచ్ మార్క్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బై 2018. సో ఒక గ్లోబల్ గా గ్రో అయ్యి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ లో ఒక మంచి బెంచ్ మార్క్ లో ఉండాలి అనే మిషన్ తోని వెస్టీజ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో వెస్టీజ్ ప్రొఫైల్ చూద్దామండి. వెస్టీజ్
అందరూ అనుకున్నట్టుగా మార్కెట్ లో లేకపోతే ఈ ఇయర్ లేకపోతే నిన్నగా మొన్న వచ్చిన కంపెనీ కాదండి. సో 2004 లో ఎస్టాబ్లిష్ అయింది. ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఓకే, దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి. 36,000 స్క్వేర్ ఫీట్ తోని అరౌండ్ 150 crores వర్త్ బిల్డింగ్ ఉంది. 16 years లో లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 1850 crores టర్న్ ఓవర్ చేసింది. కెన్ ఇమాజిన్. అండ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ లో నెంబర్ 1 కంపెనీగా ఉంది. 400+ రేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. విత్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంప్రూవ్ చేసినటువంటి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్. అండ్ మనకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ప్లస్ 1 డెడికేటెడ్ R&D ఫెసిలిటీ ఉంది. 2 crores డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి. డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఎవరు కాదు, బిజినెస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్. అండ్ 5,000+ పికప్ సెంటర్స్ ఉన్నాయండి. అండ్ గ్లోబల్ గా ఈ కంపెనీ వచ్చేసి 6 countries లో ఉంది. సో నెక్స్ట్ గ్రోత్ రేట్ చూద్దామండి. సింపుల్ చూడండి, 2004 లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 5 crores టర్న్ ఓవర్ చేసింది. 2018 కి 1850 crores టర్న్ ఓవర్ చేసింది. సో ఈ 2020 ఫైనాన్షియల్ ఇయర్ లో ఆల్మోస్ట్ 2,500+ crores టర్న్ ఓవర్ చేసిందండి. ఓకే, యావరేజ్ గా మన గ్రోత్ రేట్ చూస్తే కనుక 79% గ్రోత్ రేట్ ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు ఇందాక మనం మాట్లాడుకున్నాం, మన కిడ్ని స్కూల్లో జాయిన్ చేయించాలనుకుంటే మనం అనుకుంటాం మంచి స్కూలేనా, లైక్ ఎట్లా ఉంది, ఎంతమంది పాస్ అవుతున్నారు, 10th క్లాస్ ఎంతమంది పాస్ అయ్యారో, పాస్ రేట్ ఏంటి, ఆ గ్రోత్ రేట్ ఏంటి, అవన్నీ చూసుకుని మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపిస్తాం. ఈవెన్ ఒక సినిమా చూడాలంటేనే ఆ సినిమా బాగుందా లేదా, స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం. సో ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఏదైనా కొనాలంటే షాప్ లో వస్తువులు బాగుంటాయా, మంచిగా ఉంటాయా. సో ఇంత గ్రోత్ రేట్ ఉన్న కంపెనీని మన ఆపర్చునిటీ ఎందుకు తీసుకోకూడదండి? దిస్ ఈజ్ వై వీ హ్యావ్ టు చూస్ వెస్టీజ్. ఇంత గ్రోత్ ఉన్న కంపెనీ. సో నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ అండి. సో మనకి వెస్టీజ్ హెల్త్ ఫుడ్ అండ్ డైటరీ సప్లిమెంట్ అసోసియేషన్ లో మెంబర్ ఉందన్నమాట, హెడ్సా అంటారు. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ ఉంది. అది ఏదైతే సర్టిఫికేషన్ ఉందో ఇయర్లీ రెన్యూల్ అవుతుందండి. ఒకసారి సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఏం అవసరం లేదు, అది కంటిన్యూస్ ఉంటుందంటే కాదు, ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసుకోవాలి దాన్ని. ఓకే, నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ, ఇన్నోవేషన్ అండ్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ ఉంది. అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ ఇచ్చే సర్టిఫికేట్. అండ్ అవర్ హానరబుల్ CEO గౌతమ్ బాలి సార్ బెస్ట్ CEO అవార్డు కూడా తీసుకున్నారు 2012 లో. అండ్ వెస్టీజ్ వాజ్ అవార్డెడ్ యాజ్ మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ ఏషియా అవార్డు కూడా తీసుకుంది. అండ్ వీఆర్ ISO 9001 2015 సర్టిఫికేషన్ ఉంది మనకి. అండ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఉంది. అండ్ హలాల్ సర్టిఫైడ్. హలాల్ సర్టిఫైడ్ అంటే చూడొచ్చు, ముస్లిమ్స్ కి హలాల్ అనేది చాలా పవిత్రమైన మాట అనమాట. సో మనం ఆల్రెడీ సౌదీ, UAE, దుబాయ్ కంట్రీస్ లో మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే హలాల్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు తన కంట్రీలోకి అప్రూవ్ చేస్తారు. సో ఆ సర్టిఫికేట్ కూడా మన దగ్గర ఉందన్నమాట. అండ్ ఇంకోటి IBC కార్పొరేట్స్ అవార్డ్స్ అంటే ఇది US వాళ్ళు ఇస్తారు. వి నెవర్ స్టాప్ అండ్ వి నెవర్ విల్. మనం ఎప్పుడు ఆగలేదండి, ఇక ముందు కూడా ఆగబోము అనమాట. దట్ ఈస్ వెస్టీజ్. సో గ్లోబల్ HR ఎక్సలెన్స్ అవార్డు కూడా మనకు ఉంది 2019 లో. నెక్స్ట్ నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్. చూడు, నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్. సో ఈ సర్టిఫికెట్స్ అన్ని చూస్తే మనం వెస్టీజ్ ఎందుకు చూస్ చేసుకోకూడదు? వై? దిస్ ఈజ్ వై. ఇన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఇంత గ్రోత్ ఉంది కాబట్టి మనం వెస్టీజ్ ని మన లైఫ్ టైం ఆపర్చునిటీగా, లైఫ్ కెరీర్ గా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండి. మనకి ఏంటంటే ఇన్ హౌస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ ఉందండి, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం. సో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంటుందంటే, సో మనం చేసే ప్రతి ప్రొడక్ట్ కూడా, ప్రతి బ్యాచ్ కూడా ఆ క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ ఏమైతే ఉన్నాయో అవి పాస్ అయిన తర్వాతనే బయటకు వస్తుందండి. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కోసం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం అది ఉంటుంది అనమాట. సో మన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ GMP సర్టిఫైడ్. అండ్ ఇక్కడ చూస్తే కనుక మన GMP సర్టిఫైడ్, హలాల్ సర్టిఫైడ్ అండ్ కొన్ని పిక్స్ ఉన్నాయి మన మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ లోపల, ఫ్యాక్టరీ లోపల పిక్స్. దిస్ ఈస్ అవర్ వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పిక్ అండి. నెక్స్ట్ వచ్చేసి ద బెస్ట్ న్యూట్రాస్యూటికల్ కంపెనీ అవార్డ్ 2017 అండ్ 2018 అండి. సో బెస్ట్ న్యూట్రాస్యూటికల్ అన్నాం. న్యూట్రాస్యూటికల్ అంటే చాలా మందికి అవేర్నెస్ ఉండొచ్చు, లేకపోవచ్చు. న్యూట్రాస్యూటికల్ ఈజ్ ఆపోజిట్ టు ఫార్మాస్యూటికల్ అండి. ఫార్మాస్యూటికల్ అంటే మనకి ఏదైనా జబ్బు సిక్ అయిన తర్వాత మనం ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ తీసుకుంటే జబ్బు తగ్గుతుంది. సో న్యూట్రాస్యూటికల్ ఏంటంటే ఆపోజిట్, ఫుడ్ యాజ్ మెడిసిన్. మనకి జబ్బులు రాకుండా మనం హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా లైక్ ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి, దాని గురించి మాట్లాడుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్ అనమాట. ఎప్పుడైతే మనం న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్ మనం యూస్ చేస్తామో మన ఇమ్యూనిటీ మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం చాలా గర్వపడి చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి.
మనం గ్లోబల్ గా 30th ర్యాంక్ లో ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. సో మనకి యాక్చువల్గా వచ్చేసి 2017 లో 93rd ర్యాంక్ లో ఉండేదండి, 2018 లో 63rd ర్యాంక్ అండ్ 2019 లో 30th ర్యాంక్. మీరు చూడొచ్చు మన కంపెనీ ఎంత గ్రోత్ లో ఉంది, ఎంత విజన్ తో ముందుకెళ్తుందంటే చూడండి. 2018 లో 63rd ర్యాంక్ లో ఉన్న కంపెనీ 2019 లో 30th ర్యాంక్ వచ్చిందంటే యూ కెన్ ఇమాజిన్ ద గ్రోత్ ఆఫ్ ద కంపెనీ. సో దీనివల్ల మనం వెస్టీజ్ ని మన లైఫ్ టైం కెరీర్ గా మనం చూస్ చేసుకోవచ్చు. చూడండి, సక్సెస్ అయిన పీపుల్ చాలా మంది ఉన్నారు. చూస్తే కనుక 50,000 ప్లస్ బ్రాంజ్ డైరెక్టర్స్ ఉన్నారు అండ్ 20,000 ప్లస్ సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారు. ఎవరైతే ఇందాక మనం మాట్లాడుకున్న వరల్డ్ టూర్స్ ట్రావెల్ ఫండ్ ఎలిజిబుల్ అయినటువంటి అండ్ 5,000 ప్లస్ గోల్డ్ డైరెక్టర్స్ ఉన్నారు, 3,000 స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. స్టార్ డైరెక్టర్స్ అంటే 5,000 స్టార్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు ఎవరికైతే కార్ ఫండ్ వచ్చి కార్ ఇచ్చేర్స్ ఉన్నారో వాళ్ళు స్టార్ డైరెక్టర్స్ అంటారండి. యాక్చువల్గా 5,000 ప్లస్ కార్స్ ఆల్రెడీ మన ఇండియాలో వెస్టీజ్ తరఫున కార్స్ ఉన్నాయి. 1,700 డైమండ్ డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా లైక్ చూడండి 47 డియూసిడి ఉన్నారు. డియూసిడి అంటే పీపుల్ ఎర్నింగ్ 10 lakhs ప్లస్ అండి. డబుల్ క్రౌన్ డైరెక్టర్ అంటే వీళ్ళు కూడా ఎవరైతే 10 lakhs ప్లస్ బిజినెస్ చేస్తున్నారో ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు బిజినెస్ గురించి తెలుసుకుందామండి. సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఆపర్చునిటీ అనమాట. సో ప్రజెంట్ మీరు ఏదైతే జాబ్ లో ఉన్నారో మీ జాబ్ కానీ బిజినెస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఈ వెస్టీజ్ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు. ద బెస్ట్ ఆపర్చునిటీ. సో ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఉండదండి, నో ఇన్వెస్ట్మెంట్, మీరు ఒక్క రూపాయి కూడా పెట్టవసరం లేదు. సో అట్ ద సేమ్ టైం నో రిస్క్. ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదో మీకు రిస్క్ ఉండదు, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు మీ జాబ్ లో మీ జాబ్ ఉన్నప్పుడు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేసుకుంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత మీ బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు. లేకపోతే జాబ్ మధ్యలో కూడా మీ ఫ్రీ టైంలో కూడా మీరు ఎవరితో మాట్లాడుతూ బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఒక 2 to 3 years కనుక మనం సీరియస్ గా పార్ట్ టైం విత్ ఫుల్ టైం యాటిట్యూడ్ తో సీరియస్ గా మనం బిజినెస్ బిల్డ్ చేసుకుంటే మన ఫ్యూచర్ సేఫ్ అండి. సో నెక్స్ట్ ఇన్కమ్స్ ఎట్లా వస్తాయనేది చూద్దాం. ఇక్కడ 7 types ఆఫ్ ఇన్కమ్. సో మీరు షాప్ చేంజ్ చేసుకున్నారు, ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ మీకు 10 to 20% వచ్చింది, పెర్ఫార్మెన్స్ బోనస్ వచ్చింది. ఈ థర్డ్ ఇన్కమ్ నుంచి 7th ఇన్కమ్ వరకు చూస్తే కనుక డైరెక్టర్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఇవి ఏవైతే ఉన్నాయో 40% కూడా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి షేర్ ఇస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వెస్టీజ్. సో ఇవన్నీ ఇన్కమ్స్ మనం తీసుకోవడానికి మనం చేయాల్సిన ఒకే ఒక్క చిన్న పని ఏం లేదండి, జస్ట్ మీరు షాప్ చేంజ్ చేసుకుంటారు అంతే. ఇన్ని రోజులు బట్టి మీరు ఏదైతే స్టోర్ లో మీకు కావాల్సినటువంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కావచ్చు, ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ప్రొడక్ట్స్ ఏమైతే మీరు ఒక స్టోర్ నుంచి కానీ ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఏదైతే స్టోర్ నుంచి మీరు పర్చేజ్ చేసుకుంటున్నారో ఆ షాప్ ని మీరు చేంజ్ చేసుకుని వెస్టీజ్ ని ఒక కెరియర్ ఆపర్చునిటీగా తీసుకుని వెస్టీజ్ ని మీ షాప్ గా మార్చుకుని మీరు స్టార్ట్ అవుతారో మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. జస్ట్ సింపుల్ గా చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఓకే, సో ఈ బిజినెస్ ప్లాన్ గురించి ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిన ప్రాస్పెక్ట్స్ అందరూ కూడా రిక్వెస్ట్, బిజినెస్ ప్లాన్ ఇన్కమ్ ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవడానికి మీ అప్లైన్ దగ్గరికి వెళ్ళండి, అప్లైన్ ద్వారా తెలుసుకోండి. లేకపోతే యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి, ఏఎల్ఎన్ సార్ వీడియోస్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఇందాక మనం 21st centuryలో ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ 21st century అన్నాం. సో ఈ విషయం నేను కాదండి, మన లేట్ మిస్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century which must be joined by every man and woman globally, otherwise you can never get the best of your youth age. చూడండి ఎంత సింపుల్ గా చెప్పారంటే, ఎవరైతే యూత్ లో 21st centuryలో యూత్ ఎవరైనా నెట్వర్క్ మార్కెటింగ్ ని తన బిజినెస్ ఆపర్చునిటీగా, తన కెరీర్ ఆపర్చునిటీగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఏజ్ బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే మీ యూత్ ఏజ్ లో అలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు అని చెప్పారన్నమాట. సో నెక్స్ట్ చూడొచ్చు, రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ బుక్ అదర్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద పర్ఫెక్ట్ బిజినెస్ ఫర్ ద యావరేజ్ పర్సన్ టు క్రియేట్ వెల్త్. చూడండి, అంటే ఒక కామన్ మ్యాన్, ఒక మామూలు మనిషి యావరేజ్ పర్సన్ నుంచి ఒక వెల్తీ మ్యాన్ గా మారడానికి నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ బిజినెస్ అన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్, యుఎస్ ప్రెసిడెంట్, ఒకే మాట చెప్పారండి, ఇఫ్ ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ ఐ హావ్ టు స్టార్ట్ అగైన్, వుడ్ ఫైండ్ మై సెల్ఫ్ ఎ నెట్వర్క్ మార్కెటింగ్ మ్యాన్, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అండ్ గెట్ టు వర్క్. ఒకవేళ మళ్ళీ నా లైఫ్ మళ్ళీ నేను రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ నేను పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకోవాలనుకుంటే నా దగ్గర ఉన్న ఒకే ఒక మార్గం, నేను నెట్వర్క్ మార్కెటింగ్ ని చూస్ చేసుకుంటానని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసండి బిల్ గేట్స్. బిల్ గేట్స్ అంటే అందరికీ తెలుసు, ప్రతి ఇంట్లోనూ బిల్ గేట్ ఉంటాడు, మా ఇంట్లోనూ కూడా బిల్ గేట్ ఉన్నాడు, ఎందుకంటే నేను పీసీలో ఉన్నాను కాబట్టి. సో ఈయన
వరల్డ్స్ వెల్తియెస్ట్ పర్సన్ ఏం చెప్పారంటే, ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్, ఐ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. చూడండి, మళ్ళీ కనుక నేను జీరో అయిపోయి మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను మళ్ళీ డబ్బులు సంపాదించాలంటే కనుక నేను నెట్వర్క్ మార్కెటింగ్ నే ఎంచుకుంటాను అని చెప్పారు. సో ఇంత పెద్ద పెద్ద పర్సనాలిటీసే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఇంత మంచి మాటలు చెప్పినప్పుడు, వై డోంట్ వి చూస్ నెట్వర్క్ మార్కెటింగ్ యాజ్ అవర్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఎర్రీ ఓవర్ అండి, ఈయన ఒక రిచెస్ట్ ఎంటర్ప్రినర్. ఈయన కూడా, ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నారంటేనే ప్రౌడ్ అని చెప్పేసి. సో నెక్స్ట్ ఈ పర్సన్ అండి, వాల్ జెన్ ప్రిజ్లర్. ఈయన వెల్నెస్ బిజినెస్ ఇస్ ద నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ అని చెప్పారు. సో వెల్నెస్ బిజినెస్ మనం ఇందాక మాట్లాడుకున్నాం, అవర్ కంపెనీ ఇస్ అవార్డెడ్ యాజ్ బెస్ట్ న్యూట్రాస్యూటికల్ కంపెనీ. ఇట్స్ నథింగ్ బట్ వెల్నెస్ అండి, వెల్నెస్ బిజినెస్. సో న్యూట్రాస్యూటికల్ కంపెనీ అనమాట. ఇవాళ ప్రపంచం అంతా కూడా, ఇందాక మనం మాట్లాడుకున్నాం, ప్రపంచం అంతా కూడా న్యూట్రాస్యూటికల్ ఇమ్యూనిటీ బూస్ట్ గురించి మాట్లాడుకుంటుంది. ఇమ్యూనిటీ బూస్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి? లైక్ మన మెడికల్ స్టోర్కి వెళ్తే ఏమైనా కొనుక్కుంటే మనకు దొరుకుతుందా? సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమైనా ఎనర్జీ డ్రింక్ కొనుక్కుంటే దొరుకుతుందా? లేదు. సప్లిమెంట్స్ రూపంలో ఫుడ్ యాజ్ మెడిసిన్ రావాలి. సో ఆ బిజినెస్ మన దగ్గర చాలా సప్లిమెంట్స్ ఉన్నాయండి, లైక్ ఇమ్యూనిటీ బూస్ట్ కావచ్చు, అదర్ హెల్త్ కావచ్చు, అన్ని రకాల హెల్త్ సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి అన్నమాట. సో ఫైనల్లీ ఒక చిన్న స్టోరీ చెప్పేసి నేను ఈ సెషన్ ఎండ్ చేస్తానండి. సింపుల్. చూడండి, 2 రైతులు ఉన్నారు. ఒక రైతు ఇక్కడ కొబ్బరి తోట వేసాడు, ఒక రైతు ఒక వెజిటేబుల్ ఫామ్ వేసాడు అనమాట. వాట్ ఎవర్, చిన్న వెజిటేబుల్స్ ఏదో ఒకటి. చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ కి నేను దీనికి ఎలా కోరిలేట్ చేస్తానంటే, చూడండి సింపుల్. ఫస్ట్ ఒక రైతు ఏం చేస్తుందంటే, మనం అనుకున్నట్టు కొబ్బరి తోట వేసాడు. వేసిన తర్వాత వెంటనే దానికి తనకి పంట రాదనమాట. సో ఒక 5 years పడుతుంది. వస్తున్నాడు, ఆ మొక్కలు పెంచుతా ఉన్నాడు, ఎరువులు వేస్తున్నాడు, మొక్కలు పెంచుతా ఉన్నాడు. కానీ ఎవరైతే పక్కన లైక్ ఈ వెజిటేబుల్ ఈ ఫామ్ ఎవరైతే వేసారో, కొన్ని రోజులకే ఒక 15 days 20 days కి ఆ వెజిటేబుల్ ఫార్మ్స్ అయినా వస్తున్నాయి. అవన్నీ కూడా డైలీ తీసుకెళ్తున్నాడు, మార్కెట్ లో తీసుకుపోయి అమ్ముతున్నాడు, డబ్బులు వస్తున్నాయి, ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో ఇలాగే 3 years గడిచింది, 4 years గడిచింది, 5 years గడిచింది. సో ఇతనికి ఇన్కమ్ అనేది ఎటువంటి తక్కువ ఇన్కమ్ ఉంది. ఐ మీన్ అదే పంటలో ఏదో ఒక మొత్తానికి వేరే పంట చేసుకుంటూ తన డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఈయన డైలీ పోతున్నాడు, మార్కెట్కి వెళ్తున్నాడు, వెజిటేబుల్ సేల్ చేసుకుంటున్నాడు, డబ్బులు వస్తున్నాయి, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. 5 years తర్వాత ఈ కొబ్బరి తోట ఎవరైతే వేసారో రైతు దగ్గరికి అందరూ వస్తున్నారు, కాయలు వస్తున్నాయి, కొబ్బరి బొండాలు వస్తున్నాయి, అందరూ తన దగ్గరికి వస్తున్నారు, డబ్బులు ఇచ్చి పంట అంతా కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు. కానీ ఈయన మాత్రం ఇంకా పంట కోసుకుంటూనే ఉన్నాడు, తీసుకెళ్లి మార్కెట్లో సేల్ చేసుకుంటూనే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు. కానీ ఇతను ఒక 3 years 4 years తనకి ఏమి ఇన్కమ్ రాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే కొబ్బరి తోట పంట స్టార్ట్ అయిందో ఇక దానికి ఆగటం అంటూ ఉండదండి, పంట వస్తూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఒక 2 to 3 years మీరు ఒక సీరియస్ గా ఫుల్ టైం యాటిట్యూడ్ తోని ఒక బిజినెస్ కనుక మీరు బిల్డ్ చేయగలిగితే మీ లైఫ్ లాంగ్ ప్లస్ మీ తర్వాత 3 generations కి సెక్యూరిటీ ఉంటుందండి, చాలా మంచి మనీ ఉంటుంది. ఓకే, సో నేను యాక్చువల్గా ఈ స్టోరీ చెప్పడానికి కారణం ఏంటంటే, ఐ మీన్ ఒక రైతు తన పంటలో వెజిటేబుల్ ఫార్మ్స్ వేయొచ్చు, కొబ్బరి తోట వేయచ్చు, ఏమని వేయచ్చు, అది డిపెండ్స్, వాళ్ళ డిపెండ్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. లైక్ అక్కడ డిమాండ్ కావచ్చు, ఆ సాయిల్ గ్రేడ్ కావచ్చు, ఆ సాయిల్ లెవెల్ కావచ్చు, ఏమైతే ఉందో అవన్నీ కూడా. సో రైతుకి అన్ని ఛాలెంజెస్ ఉంటాయండి, అక్కడ వాటర్ ఉందా లేదా, అక్కడ డిమాండ్ ఉందా లేదా, ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ఒక జాబ్ చేసే మనిషికి జాబ్ ఒక్కటే లైఫ్ కాదు కదా, ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో అది ఒక్కటే లైఫ్ కాదు కదా. సో వై డోంట్ వి చూస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్? మన ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం, మన ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం, మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ లైఫ్కి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వడం కోసం వై డోంట్ వి చూస్ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంచి, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక చాలా మంచి ఆపర్చునిటీ. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లైఫ్ గా తీసుకుంటే, ఫ్యూచర్ గా తీసుకుంటే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. సో ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ టేక్ ఏ రైట్ డెసిషన్ అండి. సో ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో నా సెషన్ ఎండ్ చేస్తున్నానండి. అండ్ థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. ఇంగ్లీష్ సూపర్. థ్యాంక్ యూ సార్. మామూలు లేదు అసలు. యా, బ్యూటిఫుల్ పీపీటీ సార్. రంజిత్, నీకు గుర్తుందా లేదా, ఫస్ట్ లో వి యూజ్డ్ టు టాక్ అబౌట్ ESBI, రైట్?
మనం ఈఎస్బి మాట్లాడేవాళ్ళం కదా ఫస్ట్ లో. Yes, yes, Hmm? yes. అసలు ఎక్స్ట్రాడినరీ ద వే కవర్డ్ అసలు. ఒకసారి అందరినీ కదిపి వదిలేడు అనమాట. ఇందులో గుర్రం పనికైతే గమనించినారా? ఖర్చులు పరిగెడుతున్నాయి. మంచి టాపిక్ అండి, చాలా బాగుంది. బాగా కనెక్ట్ చేశారు మీరు యాక్చువల్గా. సూపర్. సరే, కొంతమంది అన్మ్యూట్ చేస్తాను. ఒక 15 ప్లీజ్ అండి, ప్లీజ్. టెస్ట్ ఫీడ్బ్యాక్స్. శ్రీహరి అన్మ్యూట్ చేస్తాను. సార్ థ్యాంక్ యూ వెంకట్ సార్ ఫర్ గుడ్ ఇన్ఫర్మేషన్. చాలా బాగుంది. పీపీటీ అయితే చాలా చూడడానికి చక్కగా ఉంది.